అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. నిన్న కూడా మనం మార్నింగ్ న్యూస్ అనేటువంటి చేసుకోలేదు కాబట్టి నిన్నటి అంశాలను కలుపుకొని ఈరోజు మార్నింగ్ న్యూస్లో క్లియర్గా వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది. అదేవిధంగా మొదటి అంశంలోకి వెళ్లే ముందు టెట్ డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్తో పాటు చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటివి ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి మీరు జాయిన్ చేసి ఫ్రీ సర్వీస్ పొందేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని కిందనే మన యాప్ లింక్ కూడా ఉంటుంది. లేదంటే డైరెక్ట్గా శ్రీ సాయి ట్యుటోరియల్ టైప్ చేసిన అనుకోండి వచ్చేస్తుంది. అక్కడ మీకు చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. టెస్ట్ సిరీస్లు కూడా మీకు అందుబాటులో ఉండడం అయితే జరిగింది. ఇక మొదటి అంశం చూసుకుంటే బీపీఈడి ఫలితాలు అనేటువంటి విడుదల కావడం జరిగింది. శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్నటువంటి ఫిబ్రవరి 2025లో నిర్వహించినటువంటి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీఈడి ప్రథమ తృతీయకు సంబంధించినటువంటి సెమిస్టర్ పరీక్షా ఫలితాలను అయితే విడుదల చేసినట్లు ఎస్ఈఓ పరీక్షల నియంత్రణాధికారి సురేష్ కుమార్ అయితే శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలు కనుక చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్లో ఉంచినట్లయితే పేర్కొనడం అయితే జరిగింది. ఇక ప్రొఫెషనల్ కోర్సులకు కూడా ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది అయితే వర్తింపు అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏలో అమలు. గ్రూప్ టూలోని ఉపకులాలకే ఎక్కువ సీట్లు. గ్రూప్ 1కు 1%, గ్రూప్ 2కు 9%, గ్రూప్ 3కి 5% చొప్పున సీట్ల కేటాయింపు అనేటువంటి అంశము. దివ్యాంగులకు 5% సీట్లు ఈ 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలవుతాయి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనం చూడవచ్చు. విజయక్రాంతి న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ అనేటువంటిది అయితే రావడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే చాలామంది ఇబ్బంది పడేటువంటి అంశం ఏంటంటే మా డిఎస్సి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ఎందుకు మెన్షన్ చేయట్లేదు, మిగతా అన్నీ మెన్షన్ చేస్తున్నారు, మరి టెట్ అనేటువంటిది వేసేసి ఇక్కడ డిఎస్సి అనేటువంటి అంశాన్ని పక్కకు పెడతారా అని చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ మాత్రం నేను ఒక అంశాన్ని అయితే చెప్పదలుచుకున్నా. ఇక్కడ 56,000 ఉద్యోగాలు అన్నారు. ఇవన్నీ కలుపుకుంటే మొత్తంగా 48,000 ఉద్యోగాలు ఏమో అవుతూ ఉంటాయి. మిగిలినటువంటి 7,000కు సంబంధించినటువంటి 7,000 నుంచి 8,000 వరకు ఉద్యోగాలకు సంబంధించి ఖాళీల సేకరణ అనేటువంటిది అయితే ఇంకా జరుగుతూనే ఉన్నది. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది కూడా ఉంటుంది. మీరు అనవసరంగా ఇబ్బంది పడకండి. ఎందుకంటే ఒక అంశాన్ని మనం గుర్తించాలి. అదేంటంటే మెగా డిఎస్సి ప్రకటన నేడే అంటూ ఏపీకి సంబంధించిన అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. గతంలో నుంచి త్వరలో రేపే ఈ రకంగా అనుకుంటూ వచ్చినటువంటి డిఎస్సి తీరా రావడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే టైం ఎంత ఉన్నది సార్ అంటే కేవలం 45 రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఏప్రిల్ 20 నుంచి మే వరకు ఇక్కడ దరఖాస్తుల ప్రక్రియ అనేటువంటిది అయితే ఉంటుంది. మే 20 నుంచి కనుక చూసుకుంటే మే 30కి సంబంధించి మే 20 నుంచి నమూనా పరీక్షలు అయితే ఉంటాయి. మే 30 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్, జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు అనేటువంటివి అయితే ఉంటాయి. అంటే అంతకుముందే వాళ్ళు సిలబస్ అనేటువంటిది రిలీజ్ చేసిండ్రు. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 45 రోజుల సమయం మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పటి నుంచో మనకు ఆ డిఎస్సి సిలబస్ అనేటువంటిది ముందే మనకి ఇచ్చేసి ఉన్నది. కాబట్టి ఆల్రెడీ డిఎస్సి సిలబస్లో పెద్దగా మార్పులు అనేటువంటివి ఏమీ ఉండవు. కాబట్టి ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ వస్తే మాత్రం ఎక్కువ టైం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఖచ్చితంగా ఇట్లా టెట్ అనేటువంటిది రావడం జరిగింది. ఎస్జిటి వాళ్ళు అయితే కనుక చూసుకుంటే టెట్లో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా మీకు డిఎస్సిలో ఉపయోగపడతాయి. స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకు కూడా ఆ సోషల్ కంటెంట్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. మిగిలినటువంటి సైన్స్ వాళ్ళకు కొంత ఇబ్బంది, లాంగ్వేజ్ వాళ్ళకి కనుక కొంత ఇబ్బంది, కానీ మిగిలినటువంటి పేపర్ 1 వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. ఖచ్చితంగా మీ స్కోర్ అనేటువంటిది పెంచుకోవాలి. చాలామంది నాకు 110 ఉన్నాయి, 120 ఉన్నాయి, నేను అసలు డిఎస్సికే ప్రిపేర్ అవుతా అంటున్నారు. అది కాదండి, చాలామందికి 130 చిల్లర వచ్చి మార్కులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మార్కులు అనేటువంటివి మీరు పెంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతి అంశాన్ని ఏదో టెట్కు చదువుతున్నాను అనుకోకుండా డిఎస్సి కోసం నేను చదువుతున్నాను అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పెరిగినటువంటి ప్రతి ఒక్క మార్కు కనుక చూసుకుంటే డిఎస్సిలో మిమ్మల్ని ముందు వరుసలో ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఆ రకంగా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. చాలామంది ఇంట్రెస్ట్ రావట్లేదు సార్, అసలు డిఎస్సి ఉంటుందో లేదో అని అన్నారు. కాబట్టి ఈ రకంగా నేను మాట్లాడడం అయితే జరుగుతున్నది. ఎందుకంటే ఈ రకంగా
డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో రేపే చాలా చాలా రోజుల నుంచి ఆ రకంగా అనుకుంటూ వస్తున్నటువంటి ఏపీలో కనుక చూసుకుంటే ఈరోజు 16,347 కొలువుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతున్నది. ఈ రోజైతే దానికి సంబంధించి ఎక్కువ రోజుల టైం కూడా ఇవ్వలేదు, కేవలం మనకు 45 రోజుల సమయం ఇచ్చారు. కాబట్టి ఇక్కడ కూడా అలాంటి పరిస్థితే ఉంటుంది. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. డిఎస్సి అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఇందులో ఉన్నటువంటి ఖాళీలు కనుక చూసుకుంటే 12,150 ఖాళీలు కనుక చూసుకుంటే పోలీస్ శాఖలో ఉన్నాయి, భారీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. పోలీస్ శాఖలో కనుక చూసుకుంటే భర్తీ ప్రక్రియ అనేటువంటిది గత ప్రభుత్వం అయినా కానీ ఈ ప్రభుత్వం అయినా కానీ భారీ సంఖ్యలోనైతే పోస్టులను అయితే ఫిలప్ చేస్తున్నది. రెవెన్యూలో కనుక చూసుకుంటే 10,954 ఉన్నాయి, ఆర్టీసీలో 3,038, వైద్య శాఖలో 2,762, గురుకులాల్లో కనుక చూసుకుంటే 2,850 అయితే ఉన్నాయి, ఇంజనీరింగ్కి సంబంధించి 2,510, ఆర్ఎండ్బిలో 185, 14,230 అంగన్వాడీ టీచర్లు ఆయాలకు సంబంధించినటువంటి ఖాళీలు ఇవన్నింటికి సంబంధించి దాదాపుగా 48,000 చిల్లర పోస్టులు అనేటువంటివి అయితే అవుతాయి. మిగిలినటువంటి 7,000 వరకు పోస్టులు అనేటువంటివి ఉన్నాయి. కంగారు పడాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే లేదు. అందులో డిఎస్సి అనేటువంటి అంశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇక డిఎస్సికి మనం అప్లై చేసుకోవచ్చు అని చాలామంది అయితే మన అభ్యర్థులు అయితే అడుగుతున్నారు. ఖచ్చితంగా అక్కడ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ ఓపెన్ కోటాకు సంబంధించినటువంటి పర్సెంటేజ్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది, దానికి సంబంధించి ఖచ్చితంగా ఏపీడిఎస్సి రాసుకోవాలంటే అయితే సీటెట్ అన్నా ఉండాలి, లేదంటే ఏపీడిఎస్సి అయినా ఉండాలి. మన టెట్తో వాళ్ళ డిఎస్సి అనేటువంటిది రాసుకోవడానికి అయితే అవకాశం అనేటువంటిది అయితే ఉండదు. ఈరోజు కనుక చూసుకుంటే వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రానున్నది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. జిల్లాల వారీగా భారీ సంఖ్యలో ఖాళీలు అయితే ఉన్నాయి. చాలా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు వాళ్ళందరికీ కూడా. ఇక చిన్న అనౌన్స్మెంట్ కనుక చూసుకుంటే టెట్ డిఎస్సికి సంబంధించి రెగ్యులర్గా మనం అయితే టెస్ట్ సిరీస్లో అయితే అందిస్తున్నాం. అందులో భాగంగా టెట్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ టెట్ పేపర్ టు సోషల్, చాలామంది పేపర్ టు సోషల్ అంటే కేవలం సోషల్ ఇస్తారనుకుంటారు. సోషల్లో ఉన్నటువంటి సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు, మిగిలినటువంటి మెథడ్స్, దాని తర్వాత ఈ సోషల్ కంటెంట్ అప్ టు 10th క్లాస్ వరకు ఇవన్నీ కూడా మీకు కవర్ అవుతాయి. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కేవలం అందరికీ అందుబాటులో ఉండే విధంగానే మీకైతే ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది లాంచ్ చేయడం అయితే జరిగింది. 16 నుంచి స్టార్ట్ అయిందండి. అవన్నీ కూడా అట్లనే ఉంటాయి, అయిపోయిన టెస్టులు అన్నీ కూడా. మీరు ఇప్పుడు జాయిన్ అయితే అవన్నీ కూడా మీకు అక్కడ అందుబాటులోనే ఉంటాయి. మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. చాలా మంచి ఆఫర్ అనేటువంటిది నడుస్తున్నది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. డైలీ టెస్టులు ఉంటాయి, వీక్లీ రివిజన్ గ్రాండ్ టెస్టులు ఉంటాయి, షెడ్యూల్ చివరిలో మోడల్ గ్రాండ్ టెస్ట్ అనేటువంటివి కూడా మీకు అందుబాటులోనైతే ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా పేపర్ 1కు సంబంధించినటువంటి క్వాలిటీ టెస్ట్ సిరీస్ కూడా మీకు మన యాప్లో అందుబాటులో ఉన్నది. 15 నుంచి స్టార్ట్ అయిందండి. మీరు ఎప్పుడు జాయిన్ అయినా కూడా అవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. మీరు ఎన్నిసార్లు అయినా మీ వ్యాలిడిటీ అనేటువంటిది ముగిసే వరకు రాసుకోవచ్చు. ఇక్కడ ఈ రకంగా అంటే ఎస్సీఆర్టీ పుస్తకాల ఆధారంగా ఇక్కడ చూసుకుంటే సబ్జెక్టుల వారిగా అంటే మనకు ఆ ఎస్సీఆర్టీ పుస్తకాలకు సంబంధించిన క్లాస్ అనేటువంటిది మెన్షన్ చేస్తున్నాం. ఒక ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే జనరల్గా ఇవ్వడం అయితే జరుగుతున్నది. ఎందుకంటే గతంలో మీకు టెక్స్ట్ బుక్ వైజ్గానే ఇంగ్లీష్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఇక్కడ చూసుకుంటే ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే మనకు జనరల్గా ప్రశ్నలు అనేటువంటివి అడుగుతున్నారు కాబట్టి ఆ అంశాన్ని చూసుకొని ఖచ్చితంగా ఈ రకంగా మీకు జనరల్గా ఇస్తున్నాం. మీరు ఏదైనా ఒక గ్రామ పుస్తకం ఇంగ్లీష్ పరంగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. మిగతా వాటికి సంబంధించినటువంటి మాత్రం ఎస్సీఆర్టీ పుస్తకాలు మాత్రమే చదవాలి. ఈ నోటిఫికేషన్ రాగానే దానికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. నెక్స్ట్ అంశం చూసుకుంటే జేపీఓ పోస్టులకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. నేరుగా భర్తీ చేయాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం వివిధ శాఖల్లో సర్దుబాటు చేసినటువంటి వీఆర్ఓ, వీఆర్ఏలో అర్హులను తీసుకోవాలని ఇటీవల నిర్ణయం. 10,954 జీపీఓ పోస్టులకు అర్హులైన వాళ్ళు 7,000 లోపే వారిని కదిలిస్తే ఆయా శాఖల్లో మళ్ళీ ఖాళీలు, సర్వీస్ పరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ రూపంలోనే మనకు రాబోతున్నది. దానికి సంబంధించిన కసరత్తు కూడా జరుగుతున్నది. ప్రతిసారి ఈ అంశం గురించి మాట్లాడినప్పుడల్లా మనం మాట్లాడుకునే వాళ్ళం, చాలామంది గుర్తున్నదో లేదో. డైరెక్ట్ రిక్రూట్మెంట్ రూపంలో ఇస్తే బాగుండేది, అవసరం పడితే వాళ్ళకి ఏదైనా పర్సెంటేజ్ ఇచ్చినా బాగుండేది అని ప్రజెంట్ ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటి అంశం నేపథ్యంలో ఇది మన ముందుకైతే రావడం అయితే జరిగింది. ఒక శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు. నిరుద్యోగ అభ్యర్థులకు 10,954 ఉద్యోగాలకు సంబంధించి వీఆర్ఓ ఉద్యోగాలకు అతి త్వరలో మనకు నోటిఫికేషన్ అయితే రానున్నది.
ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ విధానపరమైనటువంటి నిర్ణయమే. ఎస్జిటి పదోన్నతుల్లో జోక్యం చేసుకోలేం, ప్రభుత్వం నిర్ణయించినటువంటి నిష్పత్తిని మార్చాలని ఆదేశాలు ఇవ్వలేం, తేల్చి చెప్పినటువంటి హైకోర్టు విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. పదోన్నతులు బదిలీలతో పాటు నియామకాల ద్వారా ప్రభుత్వం చేపట్టినటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు అయితే స్పష్టం చేసింది. స్కూల్ సెకండరీ గ్రేడ్ టీచర్లకు సంబంధించిన పదోన్నతుల ద్వారా ఎంత నిష్పత్తి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కేటాయించాలనేటువంటిది ప్రభుత్వ విధానమైనటువంటి నిర్ణయం అని అయితే తేల్చి చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ దానికి సంబంధించిన అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు పెద్దగా ఇప్పుడు ప్రమోషన్లు అవన్నీ లేవు కాబట్టి వాటన్నింటినీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తే కనుక మొన్న రావుల రామ్మోహన్ రెడ్డి అన్న మాట్లాడినట్టు ఖచ్చితంగా ఆ రకంగా లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎల్లుండి ఇంటర్ రిజల్ట్స్ అనేటువంటి అంశం మధ్యాహ్నము 12 గంటలకు రిలీజ్ చేయనటువంటి డిప్యూటీ సీఎం పరీక్షలు రాసినటువంటి 9,96,971 మంది స్టూడెంట్స్ బోర్డు వెబ్సైట్లో చూసుకునేందుకు వీలు, రీకౌంటింగ్ రీవాల్యుయేషన్కు ఛాన్సు, నెల రోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలు, ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. ఈ రకంగా ఇంటర్కి సంబంధించిన అంశం. తెలుగులోను ఇంజనీరింగ్ మెడికల్ కోర్సులు అనేటువంటివి అయితే ఉంటాయట. రాష్ట్రంలో ఏ విద్యా సంవత్సరం నుంచి అమలు, ప్రాంతీయ భాషల్లోనూ విద్యా బోధన జరగాలనేటువంటి ఏఐసిటిఈకి సంబంధించి ఆదేశాలు, సిలబస్, పాఠ్యపుస్తకాల తయారీకి సాంకేతిక విద్యాశాఖ అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన అంశాలు అనేటువంటివి అయితే ఉన్నాయి. ఇవి మీకు ఉపయోగపడ్డాయి అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది. బాయ్, టేక్ కేర్, జై హింద్.